హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు పాలకూర వెల్లుల్లి కారం చూద్దామండి. పాలకూరను రకరకాలుగా పప్పు కర్రీలు చేస్తూ ఉంటాం కదా, అలాగే ఫ్రై చేస్తూ ఉంటాం. కానీ ఒకసారి నేను చూపించే ప్రాసెస్లో కర్రీ వండి చూడండి, చాలా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చక్కగా తింటారండి. ఈ హెల్దీ అయిన కర్రీని మీరు కూడా నేను చూపించే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఇప్పుడు 2 పాలకూర కట్టల్ని తీసుకోండి. వీటిని వాటర్ అనేది ఎక్కువగా తీసుకుని బాగా కడుక్కోండి. ఇసుక అనేది ఉంటుంది కదా, ఇసుక అంతా కూడా బాగా కడిగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకోండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1.5 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 4-5 ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించేసుకోండి. సిమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకుంటే ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫ్రై అవుతాయి. చిటికెడు మెంతులు కూడా వేసుకుని వీటిని కూడా బాగా దోరగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకుని అన్నీ కూడా ఒక బౌల్లోకి పెట్టుకోండి. వీటిని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుందాం. ఈ లోపుగా అదే కళాయిలో కొంచెంగా ఆయిల్ పోసుకుని కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి మాడకుండా చక్కగా కలర్ అనేవి గోల్డెన్ కలర్ రావాలి. ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గటానికి 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఉల్లిపాయని బాగా మగ్గించుకోండి. ఈ విధంగా మగ్గే వరకు మగ్గించుకోండి. ఈ కలర్లోకి వచ్చేంత వరకు మగ్గించిన తర్వాత ఇవన్నీ కూడా ఆయిల్ నుండి తీసేసుకుని గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న దినుసుల్ని బాగా చల్లారి పెట్టుకున్నాం కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకుని బరకగా గ్రైండ్ చేయండి. వాటర్ అనేవి ఏమీ పోయకుండా వీటిని మాత్రమే బరకగా గ్రైండ్ చేయండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా నలగాలండి. 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇలా బరకగా గ్రైండ్ అయింది కదా, ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ కరివేపాకు కూడా మిక్సీ జార్లోకి వేసుకుని వీటితో పాటు మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ అనేవి కొంచెంగా మాత్రమే పోయండి, ఎక్కువగా పోయొద్దండి. ఇప్పుడు మూత పెట్టుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ అయిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. పాలకూర కట్ చేసుకున్నాం కదా, అలాగే మసాలా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు 4-5 వేసుకోండి. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి అనేది ఫ్రై అయిన తర్వాత మంచి వాసన, కమ్మగా వాసన అనేది వస్తుందండి. అంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. చిటికెడు జీలకర్ర, కొంచెంగా ఆవాలు, కొంచెం శనగపప్పు కూడా వేసుకోండి. పోపు దినుసులు కూడా వేసుకొని
వెల్లుల్లితో పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, పాలకూరతో మనం పప్పు కర్రీస్ చేస్తూ ఉంటాం కదా, ఫ్రై కర్రీలు కూడా చేస్తాం. కానీ డిఫరెంట్గా కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసి మనం ఫ్రై కర్రీ చేసినట్లయితే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి. ఈ విధంగా వండి చూడండి. ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా అలా వేసేసుకోండి. ఇలా కళాయిలోనే వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకోండి. మనం మసాలా గ్రైండ్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసాం కదా ఆనియన్స్లో, ఇప్పుడు పాలకూరకు మాత్రమే కొంచెంగా సాల్ట్ వేసుకోండి. ఆకుకూరలకు ఉప్పు అనేది ఎక్కువగా పట్టదండి, కొంచెమైనా సరిపోతుంది. పసుపు ఉప్పు కూడా ఆకుకూరకు పట్టేంత వరకు బాగా కలుపుకొని బాగా మగ్గించుకోండి. ఆకుకూరలు అనేవి చాలా ఈజీగానే ఫాస్ట్గా మగ్గిపోతాయి. మనం కళాయి నిండా ఆకును పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బాగా మగ్గి కొంచెంగా అయ్యింది చూసారండి, బాగా మగ్గింది. ఇప్పుడు కర్రీల నుండి వాటర్ అనేవి వస్తున్నాయి కదా, వాటర్ అన్నీ కూడా ఎగిరేంత వరకు బాగా ఉడికించుకోండి. కర్రీ నుండి వాటర్ అనేవి మొత్తం ఎగిరిపోవాలండి, అంతవరకు కూడా బాగా ఉడికించుకోండి. బాగా ఎగిరిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా అలా కర్రీలో వేసేసుకుందాం. ఇదంతా కూడా ఆకుకూరకు పట్టేంత వరకు గరిటెతో బాగా మిక్స్ చేసుకుని ఉడికించుకోండి. మనం కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసాం కదా, మీకు కారం ఘాటు అనేది సరిపోకపోతే కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ టైంలో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఎండుమిర్చి కారమే సరిపోతుంది. ఇలా బాగా కలిపి మగ్గించుకున్నాం కదా, మూత పెట్టుకుని బాగా ఉడికించుకున్నట్లయితే కర్రీ అంతా కూడా ముద్దలాగా దగ్గరగా వస్తుందండి. ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి కర్రీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఒకసారి కర్రీని టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే అడ్జస్ట్ చేసుకోండి, స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి పాలకూర మసాలా ఉల్లికారం. మీ అందరికీ కూడా రెసిపీ అనేది నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఈ కర్రీ అనేది రైస్కి చపాతీకి చాలా చాలా బాగుంటుంది. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.